హాయ్, ఎలా ఉన్నారు? వరలక్ష్మీదేవి పూజ కోసం అన్ని ఏర్పాట్లు అయిపోయావా? అదేనండి, షాపింగ్ ఉంటుంది కదా, గోల్డ్, శారీ, అలాగే హౌస్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కదా. నావి కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇంకా చెప్పలేదు కదా. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు సండే కదా, మార్నింగ్ రెడీ అయిపోయి అందరం కూడా అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తుంటాము స్వామి దర్శనానికి అయితే. ఈరోజు సండే కదా, సండే అంటే స్వామికి చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పి సండే దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. మొత్తం మా ఫ్యామిలీ అందరం కూడా వెళ్తున్నాము. మాతో పాటు మా తమ్ముడు మరదలు కూడా వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. సరే, మరి టెంపుల్కి వెళ్ళి దర్శనం ఎలా అయింది అక్కడ కంటిన్యూ అవుతుంది వీడియో, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ్ముడిని మనల్ని పికప్ చేసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మనం లాంగ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయితే చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణమూర్తి టెంపుల్ అన్నమాట. మేమైతే వచ్చేసాము. మనకి ఎగ్జాక్ట్ గా పెందుర్తి నుంచి స్టార్ట్ అయితే 2 hours పడుతుంది శ్రీకాకుళం వచ్చేసరికి. ఇంకా అరసవల్లి టెంపుల్ కి అయితే వే అనమాట. మేము ఆర్చ్ లోపల నుంచి వెళ్తున్నాము. దీనికి 2 ways ఉన్నాయి. ఇలా వెళ్ళిపోతే కొంచెం దగ్గరగా ఉంటుంది. యాక్చువల్లీ ఎక్కువగా ఈ టెంపుల్ కి మాఘమాసంలో వస్తూ ఉంటారు. వారాలు అవుతాయి కదా, సూర్యనారాయణమూర్తి వారాలు. ఆ వారాలు ఎక్కువగా వస్తుంటారు. మనకి దారిలో ఈ నాగావళి రివర్ కూడా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి మనం వెళ్ళొచ్చు. ఇలా మనం వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అయితే వస్తుంది. ఈ వారాలు అప్పుడు కుదరలేని వాళ్ళు మనం ఎప్పుడైనా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువగా సండే టైంలో వెళ్తే స్వామికి చాలా ఇష్టం అన్నమాట. సండే అంటే సూర్య భగవానికి ఇష్టము. మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మాఘమాసంలో ప్రతి వారం కూడా సండేస్ అసలు ఖాళీ ఉండదన్నమాట. చాలా రష్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఈ అరసవల్లి టెంపుల్ బ్లాగ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మనకి రోడ్డు వైపు నుంచి టెంపుల్ దగ్గరికి 1 km ఉంటుంది. నడుచుకుంటూ వచ్చేయడమే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సండే మార్నింగ్ అయినా కూడా చూసారు ఎంతమంది ఉన్నారో. దర్శనానికి చాలా మంది అయితే వచ్చారు. టెంపుల్ బయట అంతా కూడా ఎలా ఉంటుంది చూడడానికి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామికి రథసప్తమి రోజు విశేషమైన పూజలు అయితే జరిపిస్తారు. ఆ రోజు టెంపుల్ అయితే చాలా అంటే చాలా రష్ గా ఉంటుంది. రథసప్తమి రోజు ఏంటి, ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు అనేవి స్వామి పాదాలను తాకుతాయంట. ఆ దృశ్యం చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ మనం అక్కడికి వెళ్తే చూడొచ్చు. నేను ఎప్పుడూ చూడలేదు, ఒకసారి ట్రై చేయాలి ఆ టైంకి వెళ్ళడానికి. కానీ అంత మార్నింగ్ కుదరట్లేదు. ఇంకా స్వామి కోసము, స్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టం అనమాట. స్వామి కోసము కనకాంబరాల మాల తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చివరిలో చెప్తాను. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొంచెం చేంజ్ అయింది. ఏంటంటే క్యూ లైన్స్ అవి కూడా తీసేశారు. కొంచెం సైడ్ నుంచి అన్ని పెట్టారన్నమాట. అలాగే మనకి రైట్ సైడ్ చూసుకుంటే చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే తలనీలాలు ఇవ్వచ్చు అనమాట. అలాగే పక్కనే కోనేరు ఉంటుంది. కోనేరు అయితే ప్రజెంట్ లోపలికి ఎలో చేయలేదు. కోనేరు అంతా కూడా పొల్యూట్ అయిపోయిందని ఇంకెవరిని కూడా లోపలికి వెళ్ళో చేయలేదు. కొంచెం నీళ్ళు చల్లుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా దర్శనానికి అయితే క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి చూసారు, ఎంత ఖాళీగా ఉందో. అంటే ఎర్లీ మార్నింగ్ అదే 11:30 అలా అయితే కొంచెం రష్ అయిపోతుంది. ఎందుకంటే దూరం నుంచి వస్తారు కదా. కాకి చూసారా, మా మరదలు హాయ్ చెప్తుందో బాగా హాయ్ చెప్తుందో. దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. మా దర్శనం చాలా బాగా జరిగింది. వీడియో చివరిలో చెప్తానన్నాను కదా, నేను తీసుకువెళ్ళిన కనకాంబరాల మాల స్వామికి అయితే వేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మనం తీసుకువెళ్ళింది స్వామికి వేస్తే మన అదృష్టం అనుకోవాలి కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ దర్శనం అయ్యేసరికి 10:30 అయింది. ఇంకా మంచిగా ఆకలేస్తుంది కదా, దర్శనం అయిపోతే చాలా ఆకలేసేస్తుంది. ఇంకా పులిహోర తీసుకొని అయితే ప్రసాదం అయితే తినేసాము. ఇక్కడ చూసారు కదా స్నేక్, ఈవిడ డబ్బులు ఇస్తే స్నేక్ ని బయట తీస్తుంది అనమాట, లేకపోతే చూపించట్లేదు. నేను చాటుగా వీడియో తీయడం స్టార్ట్ చేశాను. నేను వీడియో తీస్తున్నానని చెప్పి స్నేక్ ని అటువైపు పెట్టేస్తుంది అనమాట. చాలా బాగా నవ్వొచ్చింది. టెంపుల్ బయట అలా నడుచుకుంటూ వెళ్తే మనకి కొంచెం షాపింగ్స్ అయితే ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ గోలీ సోడా చూపించాను కదా, ఇప్పుడు నాకు ఇక్కడ మిఠాయి కనిపించింది అనమాట. మన చిన్నప్పుడు ఈ మిఠాయి కోసం ఉన్న బుక్స్ కూడా అమ్మేసి మరి తీసుకునే వాళ్ళము. అప్పుడు 1 రూపీ 2 రూపీస్కి వచ్చిన కొబ్బరి మిఠాయి ఇప్పుడు 30 రూపీస్ అంటే అదే చూస్తున్నాం మేము. ఎంత పెట్టినా చిన్నప్పటివి మెమోరీస్ ఉంటే మాత్రం మర్చిపోలేం కదా, అవి తీసుకున్నాము. ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసాము. తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. అంతే అండి, చిన్న వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.